Hi viewers, welcome to AS Media. అల్లు అర్జున్ బాలకృష్ణ ఆహా అన్స్టాపబుల్ షోకి రాగా ఆ ఎపిసోడ్ కి సంబంధించిన పార్ట్ 2 తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొన్ని సీరియస్ విషయాలు, తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు బన్నీ. ఈ క్రమంలో బన్నీ మాట్లాడుతూ, నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయ్యాక 6 నెలల నుంచి సంవత్సరం బ్రేక్ తీసుకున్నా. ఆ సమయంలో నేను చాలా మారాలి అనిపించింది. మనం ఇంకా ఎదగాలంటే మారాలి. ఆ సమయంలో ఎవరైనా నాలో నెగటివ్ చెప్తే వినేవాణ్ణి, కానీ అది నా మైండ్ కి తీసుకునేవాణ్ణి కాదు. అది తెలుసుకున్నాను. నేను వేరే లెవెల్ కి వెళ్ళాలి అంటే అందరూ చెప్పేది కూడా తీసుకోవాలి అని ఫిక్స్ అయి అప్పటి నుంచి ఎవరు ఏం చెప్పినా వింటూ నేర్చుకున్నాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే మీ అందరూ గర్వించే స్థాయికి చేరుకుంటాను అని అన్నారు. అలాగే తనలో తాను ఏమైనా మార్చుకోవాలా అని అడిగితే అల్లు అర్జున్, షూటింగ్స్ ఉంటే తొందరగా పడుకొని తొందరగా లేస్తాను, కానీ షూటింగ్స్ లేకపోయినా తొందరగా లెగాలి. ఉదయాన్నే 4 నుంచి 5 మధ్యలో లెగాలి. అది మార్చుకోవాలి అని తెలిపారు. 2018లో అల్లు అర్జున్, అను ఇమాన్యుయల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా నిరాశపరచగా ఆ తర్వాత బ్రేక్ తీసుకుని బన్నీ అలా వైకుంఠపురంలో సినిమా చేశాడు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. అలా వైకుంఠపురంలో తర్వాత పుష్ప, ఇప్పుడు పుష్ప 2తో పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అవుతున్నాడు బన్నీ.